ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో మనం తీసుకునే డెసిషన్స్‌లో ఎన్ని నిజంగా మన డెసిషన్స్? మనకు నచ్చినందుకా? లేక నలుగురు ఏమనుకుంటున్నారు అనే భయంతో తీసుకున్నామా? చిన్నప్పటి నుంచి మనకు ఒకటే చెప్తారు, బాగా చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకో. మనం చదువుతాం. ఈ జాబ్‌లో సెటిల్ అవ్వాలి అని అంటారు. మనం సెటిల్ అవుతాం. ఇల్లు కొనాలి, కారు కొనాలి, పెళ్లి చేసుకోవాలి. మనం అవన్నీ చేస్తాం. కానీ ఒక్కసారి కూడా మనల్ని మనం అడగం, నాకు నిజంగా ఏం కావాలి అని. మనకు నచ్చిన పని చేయాలనిపిస్తుంది, కానీ దానితో డబ్బు వస్తుందా అంటారు. మనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, సమాజం ఏమంటుంది అంటారు. మనకు నచ్చని రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలనిపిస్తుంది, కానీ ఎంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు అంటారు. చివరికి మన జీవితం కూడా మనం జీవించకుండా ఇతరులు సంతోషపడేలా జీవించడం మొదలు పెడతాం. ఒక్కసారి ఊహించండి, మీ వయస్సు 60 సంవత్సరాలు, మీరు వెనక్కి తిరిగి మీ జీవితాన్ని చూస్తున్నారు. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తే, నేను నిజంగా నా కోసం జీవించానా అని. అప్పుడు మీ సమాధానం ఏంటి? అవును అనగలరా? లేక నలుగురు ఏమనుకుంటారో అని భయపడి నా జీవితాన్నే మార్చుకున్నాను అంటారా? అందుకే ఇతరుల ఒపీనియన్స్ని గౌరవించండి, కానీ మీ జీవితాన్ని స్టీరింగ్ మాత్రం వాళ్ళకి చేతిలో పెట్టకండి. ఎందుకంటే మీ తప్పులు బాధను వాళ్ళు అనుభవించరు, మీ రిగ్రెట్ వాళ్ళు మొయ్యరు, మీ జీవితాన్ని వాళ్ళు జీవించరు. జీవించేది మీరు. అందుకే ఈరోజు ఒక్కసారి మీ మనసుని అడగండి, నేను చేస్తున్నది నిజంగా నాకు కావలసిన జీవితమేనా? సమాధానం కాదు అయితే భయపడకండి. జీవితాన్ని మార్చడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఎందుకంటే ఇది మీ జీవితం, మీ నిర్ణయం, మీ కథ. ఒక్కసారి ఆలోచించండి.